నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. నీట్ ఎగ్జామ్ రాశారు, ర్యాంక్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారా? డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు అందిస్తోంది జార్జియాలో MBBS. ఇక దీనిపై మాట్లాడేందుకు వివరాలు తెలియజేయడానికి డీన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ కటూనా మకలాటియా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ MD డాక్టర్ BSS ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. హలో మ్యామ్. హలో. అయితే అబ్రాడ్ లో MBBS చేయడానికి అన్ని దేశాలు ఉండగా జార్జియానే ఎందుకు ఎంచుకున్నారు? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ BSS ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ MD, సోమాజిగూడ సర్కిల్, పంచగుట్ట. సో ఇక్కడ MBBS అబ్రాడ్ విషయంలో మిగిలిన అన్ని కంట్రీలు ఉండగా అసలు జార్జియాని ఎందుకు చూస్ చేసుకో, అసలు MBBS అబ్రాడ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ డిస్కస్ చేయాలి. సో ఇక్కడ MBBS ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా MBBS రాస్తున్న వాళ్ళ సంఖ్య ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది. గత 5 సంవత్సరాల నుంచి మనకు గణాంకాల ప్రకారం చూస్తే 11 lakhs, 15 lakhs, 15 lakhs, 16 lakhs అండ్ 18,66,000 అండ్ రీసెంట్గా 2024లో 25 lakhs అప్లై చేస్తే 23 lakhs అటెంప్ట్ చేశారు నీట్. సో ఈ 5 సంవత్సరాలలో మోర్ దెన్ డబుల్ అయిపోయింది. ఏది MBBS చేద్దాం అనుకుని నీట్ రాస్తున్న వాళ్ళ సంఖ్య మోర్ దెన్ డబుల్ అయిపోయింది. కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య మాత్రం అక్కడే ఉంది. సో మోర్ ఆర్ లెస్ 1 lakh ఉన్నది మొత్తం టోటల్గా. సో 23 lakhsలో 1 lakh పోతే 22 lakhs అంటే కొంతమంది వేరే కోర్సులు చూస్ చేసుకున్నా, వేరే విధంగా డీవియేట్ అయినా అని చాలా కొన్ని లక్షల మంది MBBS చేద్దాం అనుకున్న వాళ్ళు డ్రాప్ అవుతున్నారు. సో వాళ్ళకున్న ఆప్షన్స్లో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేయడం, లైక్ BDS, BHMS, BAMS అండ్ అగ్రికల్చర్ BSc, B Pharmacy, డిగ్రీ కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేయడము, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడము, వాళ్ళు ఒక ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడం, లాంగ్ టర్మ్ తీసుకోవడం, అది వస్తుందో లేదో అన్న గ్యారంటీ ఉండకపోవడం, లేకపోతే ఇక్కడ కాంపిటీషన్లో రాకపోతే MBBS ఇక్కడ లోకల్లో తీసుకోవాలంటే దాదాపుగా 1 కోటి నుంచి 1.5 కోటి అవుతుంది, డిపెండ్ అపాన్ కాలేజ్. సో అంత ఫీజు పెట్టి చదివే స్తోమత అందరి పేరెంట్స్ దగ్గర ఉండకపోవచ్చు, స్టూడెంట్స్ దగ్గర ఉండకపోవచ్చు. సో మధ్యతరగతి కుటుంబాలకు ఇది అందని ద్రాక్షలాగానే ఉండిపోతున్నది. సో అటువంటప్పుడు ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ దగ్గర ఒక మామూలు బడ్జెట్లో, అంటే ఒక BDS లాంటి బడ్జెట్లో, BHMS లాంటి బడ్జెట్లో, అంటే టోటల్గా ఒక సెమిస్టర్ వైజ్ ఒక 1 lakh, 1.5 lakhs, 2 lakhs, 2.5 lakhs ఇంతవరకే బడ్జెట్. టోటల్గా MBBS మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 15 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో బడ్జెట్ మాత్రమే పాసిబుల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ MBBS మాత్రమే చేయాలంటే ఇట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ MBBS అబ్రాడ్. సో MBBS అబ్రాడ్ మరి ఇండియాలో కాకుండా, ఇండియాలో ఇంత కాంపిటీషన్ ఉంది, ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నది, ఇన్ని ఫీజెస్ ఉన్నాయి. సో మరి ఇంత తక్కువ ఖర్చులో బయట చేస్తే మరి ఇండియాలో చేసిన MBBS కు అబ్రాడ్లో చేసిన MBBS కు సేమ్ ఉంటుందా కాదా అన్నది చాలా మంది పేరెంట్స్ కు ఇది అర్థం కాని క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీ ఉంటారు, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు, కానీ ఇటువంటి విషయాల్లో అవగాహన ఉండకపోవచ్చు. సో ఈ విషయంలో క్లియర్గా చెప్పాలనుకుంటే ఒకప్పుడు డిఫరెన్స్ ఉండేది. MBBS ఇండియాలో చదివడానికి, MBBS అబ్రాడ్లో చదవడానికి డిఫరెన్స్ ఉండేది. సో MBBS ఇండియాలో చదివిన వాళ్ళకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లు కానీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే స్క్రీనింగ్ టెస్టులు కానీ ఏమి ఉండకుండా డైరెక్ట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో PG ఎగ్జామ్ రాయడము, ఇది ఈజీగా ఉంటుండే. అండ్ MBBS అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే FMGE, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, ఇది రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే PG. అక్కడ MBBS చేసి వచ్చి ఇక్కడ వచ్చి FMGE ఖచ్చితంగా రాయాల్సి ఉండేది. అంటే 2020 సెప్టెంబర్ 25 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది ఇండియాలో చేసే MBBS స్టూడెంట్స్ కు, అండ్ ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్ కు, మెడికల్ స్టడీ చదివే స్టూడెంట్స్ కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కానీ 2020 సెప్టెంబర్ 25 తోటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్ లోపల NMC, నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. సో అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో MBBS చదివినా కానీ, అబ్రాడ్లో MBBS చదివినా కానీ అందరు కూడా కామన్ గా నెక్స్ట్ అని, అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ ఇండియాలో, క్వాలిఫై అయితే ఇండియాలో PG. సో అటువంటప్పుడు అంటే ఇన్ ద సెన్స్ గ్లోబలైజ్డ్ అయిపోయింది. MBBS ఎక్కడైనా చదవచ్చు, ఇండియాలో చదవచ్చు, ఫ్రీ సీట్ అయినా, ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టినా, బయట నేను చెప్పిన 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు టోటల్ ప్యాకేజీలు చదివినా అని అందరు కూడా ఎగ్జిట్ టెస్ట్ రాయాలి, లైసెన్సింగ్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీట్ అనేది ఎలిజిబిలిటీ టు ఎంట్రీ టు MBBS అసలు నీట్ ఉన్నప్పుడే నెక్స్ట్ కూడా వచ్చింది, కానీ బికాస్ ఆఫ్ సమ్ ఆర్ అదర్ రీజన్స్ ఇట్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్.
సో నెక్స్ట్ రాలేదు. సో నీట్ అనేది ఎంట్రీ టు MBBS, నెక్స్ట్ అనేది ఎగ్జిట్ ఫ్రమ్ MBBS. అన్లెస్ అంటిల్ స్టూడెంట్ ఎగ్జిట్ ఫ్రమ్ ది MBBS ఈజ్ స్టిల్ ఎ స్టూడెంట్, నాట్ ఎ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో నీట్ అనేది ఎంట్రీ, నెక్స్ట్ అనేది ఎగ్జిట్. అంటే స్టూడెంట్ MBBS చూస్ చేసుకున్నప్పుడే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అనేది కరెక్ట్ చూస్ చేసుకోవాలి. సో ఈ విషయంలో MBBS అబ్రాడ్ యొక్క ప్రాముఖ్యత అతి తక్కువలో అవుతుంది అన్నది మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది. అతి తక్కువలో అవుతుంది. సో ఇక్కడ గుర్తింపు కూడా ఉంది అంటున్నారు, అంతే కదా? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు కదా. సో ఇక్కడ ఫ్రీ సీట్ గాంధీలో వచ్చినా, ఉస్మానియాలో వచ్చినా, లేకపోతే వేరే కాలేజీలో పేమెంట్ సీట్ కోటిన్నర పెట్టినా కానీ, బయట MBBS అబ్రాడ్ ఎక్కడ చదివినా కానీ ఇండియాలో వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే, ఇండియన్ స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ పీజీ కానీ చేయాలంటే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. దాని విధి విధానాలను ఖరారైన ఎప్పుడో ఇంట్రొడ్యూస్ చేయాల్సింది, కాకపోతే పోస్ట్ పోన్ అవుతున్నది. కంపల్సరీగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడైతే FMG ఉంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ స్టూడెంట్ కు పేరెంట్ కు ఉన్న వాటిల్లో తెలివిగా ప్రవర్తించాల్సింది, బిహేవ్ చేయాల్సింది ఎక్కడ అంటే ఒక రైట్ కంట్రీని చూస్ చేసుకోవడం, ఒక రైట్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం మాత్రమే పేరెంట్ విషయంలో, స్టూడెంట్ విషయంలో మిగిలిన అంశం. సో ఇక్కడ MBBS అబ్రాడ్ అంటే ఏదైనా దేశం కావచ్చు, 200 పైగా కంట్రీస్ ఉన్నాయి, 7 కాంటినెంట్స్ లో, 6 కాంటినెంట్స్ లో లివింగ్ ఇది ఉంది కదా. అందులో ఏ కంట్రీ అయినా కావచ్చు, 200+ కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ఏ కంట్రీలో MBBS మన ఇండియాకు సరి సమానంగా ఉంటుంది, ఎక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎక్కడ క్లైమేటిక్ సిచ్యువేషన్ మనకు సూటబుల్ అవుతాయి, ఎక్కడ ఇది క్లైమేటిక్ సిచ్యువేషన్స్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, ఇంకోటి ఏంటంటే తక్కువ సమయంలో రీచ్ కాగలం. ఇవన్నీ కూడా మనకు పారామీటర్స్, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో భాగంగా మనకు టోటల్ గా అంటే కొన్ని కంట్రీస్ మనకన్నా తక్కువ లెవెల్ ఉండడము, కొన్ని కంట్రీస్ కు మనం రీచ్ కాకపోవడం. అంటే US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీలో MBBS చేయాలంటే అక్కడ వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడము, అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వీసా టఫ్ కావడము, అక్కడ మనకంటే ఎక్స్పెన్సివ్ ఉండడము, ఇది హై స్టాండర్డ్ ఉండడము. లో స్టాండర్డ్ ఈ ఆఫ్రికా లాంటి కంట్రీలో మనం వెళ్ళి చదవలేము. అక్కడ ఆల్రెడీ వాళ్ళకే అక్కడ చదువు కరెక్ట్ లేదు, మనం పోయి అక్కడ చదవడంలో మీనింగ్ లేదు. సో ఇవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకుంటే మనకు దాదాపుగా 14 నుంచి 16-17 కంట్రీస్ ఉన్నాయి మనకు MBBS అబ్రాడ్ చేయడానికి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే మనకు బడ్జెట్ వైజ్ కానీ, స్టాండర్డ్స్ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ, వాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ ఇన్ ఇండియా కానీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 14 నుంచి 16 మాత్రమే కంట్రీస్ ఉన్నాయి మనం ఇండియన్ స్టూడెంట్స్ MBBS అబ్రాడ్ చేయడానికి. సో ఇండియాలో ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ 14 నుంచి 16-17 కంట్రీస్ గురించి మాత్రమే చెప్తారు. ఇందులో ఏదో ఒక కంట్రీని అతను రిప్రజెంట్ చేస్తాడు. సో స్టూడెంట్ తెలివిగా చూస్ చేసుకోవాల్సింది ఈ 14 నుంచి 16 కంట్రీలలో ఏ కంట్రీ మంచిది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ మంచిది, దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ కంట్రీని గత కొన్ని సంవత్సరాలు ఎవరు పంపిస్తున్నారు, వాళ్ళకు పాజిటివ్ బ్యాచెస్ ఉన్నాయా లేదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని స్టూడెంట్ పేరెంట్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. చైనాకు ఒక రిప్రజెంటేటివ్, కిర్గిస్తాన్కి ఒక రిప్రజెంటేటివ్, కజకిస్తాన్కి ఒక రిప్రజెంటేటివ్, పాకిస్తాన్కి ఒక రిప్రజెంటేటివ్, అలా అన్ని కంట్రీస్కి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఎవరో ఒకరు ఆ కంట్రీని ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్కి రిప్రజెంట్ చూపెడితే కానీ, పరిచయం చేస్తే కానీ అక్కడ ఆ కంట్రీలో ఈ విషయాలు ఉన్నాయని ఎవరికి తెలియదు. ఒక పేరెంట్ వెళ్ళి అన్ని కూడా చుట్టి రాలేడు. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ అన్ని తెలుసుకొని వాటిని ఒక ప్రాజెక్ట్ లాగా తీసి స్టూడెంట్ ముందు పెట్టడం అనేది రిప్రజెంటేటివ్ గా బాధ్యత. ఇలా ఉన్నప్పుడే అతను బయట విషయాలు తెలుసుకోగలడు. సో దట్ ఈస్ వేర్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కమ్స్ ఇంటూ పిక్చర్, అంతేనా? యా, ఆఫ్ కోర్స్. మీరు ఎన్ని యూనివర్సిటీస్ తో టై అప్ అయి ఉన్నారు? సో మేము ఎక్స్క్లూజివ్ గా చేస్తున్నది గత కొన్ని సంవత్సరాలుగా ఎక్స్క్లూజివ్ గా, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఏ విధంగా ఉన్నారు, మేము జార్జియా అనే కంట్రీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు ఇంట్రడ్యూస్ చేసింది మేము. అలాగే జార్జియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ ని మనకి ఇండియాకు పరిచయం చేసినాం, ఇంట్రడ్యూస్ చేసినాం. సో జార్జియాను చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ లో సైన్ చేశారు. 2017 అక్టోబర్లో యూరోపియన్ యూనియన్ లో సైన్ చేశారు. కరప్షన్ అంటే యూరోపియన్ మెంబర్ కూడా లాస్ట్ టైం డిక్లేర్ చేశారు. సో జార్జియాలో కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అయ్యింది. డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. మనకి ఇక్కడ ఇంకోటి సేఫ్టీ వైజ్ కూడా, సేఫ్టీ ఇండెక్స్ లో కూడా జార్జియాకు 3rd ప్లేస్, అంటే 3rd సేఫెస్ట్ కంట్రీ, 3rd, 4th, 5th ఇట్లా సింగిల్ డిజిట్ లో ఉంది. సో సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ కూడా టాప్ పొజిషన్ లో ఉంది. సో క్లైమేట్ కూడా మనకు నార్త్ ఇండియా క్లైమేట్ ఉంటుంది. అంటే ఇక్కడ మన హైదరాబాద్ కంటే స్లైట్ గా చల్లగా ఉంటుంది, కానీ ఇబ్బంది పెట్టే చలి కాకుండా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు స్టూడెంట్. సో రీచ్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ 5 hours లోపల రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్ గా.
సో మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకున్నా గానీ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ గానీ ఇంటర్నేషనల్ డిపార్చర్ గానీ హైదరాబాద్ నుంచి ఉన్నాయి. సో ఇన్ని విధాలుగా ఉండడంతో పాటు అక్కడ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్. ఇంకొకటి ఏంటంటే జార్జియాలో అడ్మిషన్ తీసుకోవాలన్నా గానీ ఏ యూనివర్సిటీ అయినా గానీ అన్ని రకాల టెస్టులు అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేసి అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, ఐఎల్స్, టోఫెల్ ఏ విధంగా అయితే యూఎస్, యూకే, కెనడాకి వెళ్ళడానికి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కి వెళ్ళడానికి ఏదైతే టెస్ట్ ఉంటాయో అటువంటిది వీళ్ళు ఒక సింగిల్ డే ఆర్ 2-3 days లోపల కండక్ట్ చేసి if they satisfy in that case then only they will take the admission, they will accept the admission, otherwise they definitely reject the admission. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ రాకపోతే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అన్న ఉద్దేశం లోపల ఇవన్నీ టెస్టులు చేసి తీసుకున్నాం. అంటే ఇంగ్లీష్ ఒకవేళ స్టూడెంట్ కి ఇంగ్లీష్ అర్థం అవడము మాట్లాడడం జరిగితే జార్జియా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్. ఒకవేళ స్టూడెంట్ రాకపోతే వేరే డెస్టినేషన్ చూస్ చేసుకోవచ్చు. ఇతర ఎలిజిబిలిటీ ఏమున్నాయి సార్? సో ఎంబీబీఎస్ ఓన్లీ జార్జియా అని కాకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ లో కానీ ఎంబీబీఎస్ ఇండియాలో కానీ చేయాలంటే 50% పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% మినిమం స్కోర్ చేయాలి. అండ్ నీట్ క్వాలిఫై ఖచ్చితంగా అయి ఉండాలి. నీట్ క్వాలిఫై అవుతే అక్కడ మీరు ప్రాక్టీస్ ఇక్కడ కానీ బయట కానీ మనకు నీట్ క్వాలిఫై అంటే ఎంబీబీఎస్ చేయొచ్చు. ఈ 2 క్రైటీరియా సాటిస్ఫై చేస్తే అతను 17 years ఆఫ్ ఏజ్ డిసెంబర్ వరకు 17 years ఏజ్ క్రాస్ అయి ఉండాలి, పీసీబీలో 50% క్రాస్ అయి ఉండాలి. అండ్ నీట్ ఎలిజిబుల్ అయి ఉంటే అతను ఇక్కడ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎంబీబీఎస్ చేయడానికి అతను అర్హుడు. సో ఆ విధంగా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మనకు జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని పంపించడము, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ రావడము. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పిన ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కానీ యూఎస్ లో, యూకేలో, అదర్ కంట్రీస్ లోపల పీజీకి సంబంధించిన ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఇదంతా కూడా భాగ్యలక్ష్మికి సంబంధించిన క్రెడిట్ ఉంటుంది. సో ఆ విధంగా వేరే కంట్రీకి వేరే వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే జార్జియాని మాత్రం మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినాం సక్సెస్ఫుల్. అంటే జార్జియాను చూస్ చేసుకొని పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో, సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో 1% కూడా ఇక్కడ రిమార్క్ రాలేదు. ఇంకా దాంతో పాటు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ రిజిస్టర్డ్ కంపెనీ అండ్ జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మనకు ఇక్కడ లాగానే అక్కడ ఒక ఆఫీసు, కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, మన ఆంధ్ర కుక్ అక్కడికి పంపించి ఎవ్రీ టైం అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మనం ఏదైతే ఆంధ్ర భోజనం చేస్తున్నామో అదే వాళ్ళకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి గ్రాసరీస్ పంపించడము, అక్కడ ఆంధ్ర కుక్ తోటి కుకింగ్ చేపించి వాళ్ళకు కంటిన్యూగా మనం తినే ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, వైట్ రైస్, చపాతి, వెజిటబుల్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ ఇవన్నీ కూడా ఇక్కడ లాగానే ప్రొవైడ్ చేస్తుంది. అంటే సార్ సారీ టు ఇంటరప్ట్, ఒక బ్యాచ్ ని పంపించారు, ఒక అబ్బాయిని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయిని పంపించారు, మీ చేయూత ఎంత వరకు ఉంటుంది? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ చేయూత ఎంత వరకు ఉంటుంది? ఆ పిల్లలు అక్కడ చేరే వరకేనా, లేకపోతే అబ్బాయి మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు మీరు అండదండలు సపోర్ట్ చేస్తారా అబ్బాయికి? ఇట్స్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. సో ఈ విషయంలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ వెళ్ళడానికి యూఎస్, యూకేలు, కెనడాలు వెళ్లే వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కానీ వాళ్ళ సర్వైవల్ అంతా వాళ్ళు చూసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్, దే నో ఎవ్రీథింగ్ అండ్ వాళ్ళకు కూడా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. సో ఇటు సైమల్టేనియస్ గా పీజీ చేస్తారు, పార్ట్ టైం చేస్తారు. సో వాళ్ళు దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ జస్ట్ 17 years కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ జస్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇంటర్మీడియట్ జస్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళకు మా దగ్గరకు అప్రోచ్ అయ్యి మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ సర్టిఫికేట్ అండ్ మినిస్ట్రీ డిగ్రీ అండ్ తర్వాత వీసా అప్లికేషన్, వీసా సబ్మిషన్, వీసా అత్యంత పూర్తి బాధ్యత తీసుకొని వీళ్ళని మేమే దగ్గరుండి అక్కడికి జార్జియాకి తీసుకెళ్లి సో అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ లోపల వీళ్ళకి అకామిడేట్ చేపించి వీళ్ళతో పాటు మినిమం ఒక 10 to 15 days ఉండి అక్కడ అన్ని పరిస్థితులన్నీ కంట్రోల్ ఉన్న తర్వాత మా టీం అక్కడ ఉంటారు కదా, కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, వాళ్ళకి అప్పచెప్పి మేము ఫ్రీక్వెంట్ గా పీరియాడిక్ అక్కడికి విజిట్ చేసుకుంటూ వాళ్ళకు బాగుందని చూసుకుంటాం. ఇన్ ద సెన్స్ వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చేంత కూడా పూర్తి బాధ్యత మాదే. సో సెకండ్ ఇయర్ లో కానీ థర్డ్ ఇయర్ లో కానీ, ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి ఏదో సమస్య రావచ్చు, ఎక్కడో ఏదో రావచ్చు, ఇక్కడ కాలేజీలో కూడా రావచ్చు. అటువంటిది వేరే దేశం మనం నమ్మి అక్కడికి పోయినప్పుడు అది మన పూర్తి బాధ్యత అవుతుంది. అక్కడ ఏమున్నాను పేరెంట్స్ అందరు కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం తెలియదు. సో ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ choose University GeoMedi for medical education. What do you say about it? First of all, hello everyone, good evening. I am
pleased to be here and to introduce my country and my university. Why you have to choose GeoMedi? Because this is the university which has quite long tradition of teaching medicine. University which is focused on medical sciences, medicine itself, and university which is focused on the quality of education. And for the true improvement of our quality, high quality, we can say that our programs which we run at our faculty has accreditation of national quality assurance centers and international as well. We recently got European accreditation, EQUIN accreditation, and that makes us unique in Georgia. So that's why. And besides that, our graduates, I'm proud of them because they're performing very well after graduation, especially graduates from India. They're showing good knowledge, and at the first attempt on the FMG exams, they are showing good results, and passing percentage of our university is quite high. So that makes us sure that our program is effective, it works, and it doesn't give us a reason to stop. We don't stop, we continue to develop, to make more and more achievements. That's why I think it's more than enough, these reasons, to choose our university. Okay, fine. What do you say about our Indian students? What's your experience? Yeah, so my experience is not very wide, but still, 4 years I'm teaching them, and 4 years I'm administrating their study process at our faculty. So I have really close relationship with them, and I want to say that we have international students. We have 2 different programs for Georgian students and for international students. And for international students, we have students from different countries like Nigeria, Iran, Israel, and so on. But majority of international students are from India. So that means that they have strong community, and they are ruling there at the faculty, and with the positive content of this word. As an example, I can say that they funded several student clubs in our university, different charactered clubs, but I want to highlight one of them, which is Students Academic Society, which is focused on science and education itself. And this club, SAS, we call it SAS, Students Academic Society, managed to organize important events so far. So they invited professors, famous professors from India. For example, Dr. Deepak Marwa for internal diseases, Dr. Dhawan for otorhinolaryngology, and Dr. Preeti Sharma for pathology and microbiology. They reached these professors themselves, and they organized everything. Of course, university supported them with all other details, and whole procedures were done together. Then at our university, in our simulation center, in the anatomic hall, they conducted live trainings for the students, for any student could attend, the international and Georgian students as well. That's why they're trying to explore more, to get more experience, to study something which is out of syllabi, out of curriculum. And I think that is one of the reasons why our students are getting good results on their exams of FMG, USMLE, or whatever. I mean, they're trying more than given, and that is very important. Of course, our faculty, lecturers, professors are helping a lot, and without them, this result could not be absolutely. Faculty is very essential. Yes. To create interest in a student, faculty plays a main role. Exactly. So how do you choose them?
We have strict criteria for the faculties. First of all, the teacher, like lecturer who is leading of the subject, should have PhD in appropriate field, should have teaching experience, should have clinical experience if this is a clinical subject, and besides that we are asking them a certificate of the English language knowledge. If there is no certificate, then we are making giving them exam, and only after passing this exam they're able to teach our students. So these criteria are strictly followed. That's why we have really experienced and highly qualified faculty members, and that makes our program work. Otherwise, that doesn't matter how good the program is. If Absolutely. implementation is not on the level for where it should be, results cannot be achieved. So this everything together, all components, including motivated students, are playing main role in whole this picture. ట్రూ లెట్స్ గో టు ప్రసాద్. సార్, మీరు జియోమెడీని ఎందుకు ఎన్నుకున్నారు? యూనివర్సిటీస్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఏ ప్రాతిపదికన మీరు సెలెక్ట్ చేసుకున్నారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందులో ఇంతకుముందు చెప్పిన సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కంట్రీ వైజ్ చూస్ చేసుకున్న తర్వాత ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీకి అంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కూడా ఇప్పుడు ఈ క్రైటీరియా మొత్తం కూడా 2 డివైడ్గా చేయొచ్చు. ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లైమాటిక్ సిచ్యువేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ చూసుకుంటా దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. అంటే ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది, ఇంత ముందు కూడా ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కూడా ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఇన్ ఫ్యూచర్ లో దాన్ని నెక్స్ట్ రీప్లేస్ చేస్తున్నది. అది ఇండియన్ స్టూడెంట్స్ కానీ బయట స్టూడెంట్స్ కానీ రాయాలి. సో ఇప్పుడున్న క్రైటీరియా ప్రకారం ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏ యూనివర్సిటీలో ఎక్కువ ఉంటుందో ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబబిలిటీలో స్టూడెంట్ ఉండే సంభావ్యత, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మేము జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ జార్జియా లోపల మరి ఏ యూనివర్సిటీ మంచిది, ఏ క్రైటీరియా మీద మనం దాన్ని చూస్ చేసుకోవాలి అంటే ఏ యూనివర్సిటీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో ఆ యూనివర్సిటీని మనం చూస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ స్టూడెంట్ కూడా ఎఫ్ఎంజీ ఫస్ట్ అటెంప్ట్ లోపలనే క్లియర్ కాగలడు. సో ఫస్ట్ యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడే ఎంట్రీ ఎగ్జిట్ ఖచ్చితంగా స్టూడెంట్ కు తెలిసి ఉండాలి. సో ఎంట్రీ వెళ్తున్న ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నాడో ఎగ్జిట్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ టైం పీరియడ్ లోపల అతను బయటికి రాగలడా లేడా. సో బయటికి రావాలంటే ఎగ్జిట్ కావాలి, ఎగ్జిట్ కావాలంటే ఎఫ్ఎంజీ పాస్ కావాలి, ఎఫ్ఎంజీ పాస్ అవుతూనే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఎగ్జిట్ అవుతూనే ఇక్కడ పీజీ చేయడానికి అర్హత ఉన్నది. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ అటెంప్ట్ రాయాలి. ఈ ఎఫ్ఎంజీ అనేది ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేశారు. సో హైదరాబాద్ లో కూడా దాని సెంటర్ ఉన్నది. 5500 ఫీజు ఉంటుంది, 300 మార్క్స్ ఉంటాయి. అందులో 150 వస్తే క్వాలిఫై, 50% క్వాలిఫై. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న దానిలో చూస్ చేసుకుంటే వీళ్ళు కూడా అందులో ఉండే సంభావ్యత ఎక్కువ ఉంటుంది. సో జార్జియా విషయంలో కానీ లేకపోతే వేరే కంట్రీ విషయంలో కానీ దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీని కానీ ఒక కంట్రీని కానీ ప్రమోట్ చేస్తే నా దగ్గర ఉన్న యూనివర్సిటీ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ చెప్తాను, కానీ దానికి ఎలా రెఫరెన్స్, ఎలా ఏ రెఫరెన్స్ నేను చెప్తున్నా అన్నది కూడా ఇంపార్టెంట్. ఎవరిది వాళ్ళు చెప్పేస్తారు ఇక్కడ ఎక్కువ ఉన్నదని. సో దానికి ట్రస్టెడ్ వెబ్సైట్ ఏంటిదంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్. ఇది గూగుల్ సెర్చ్ చేయొచ్చు, అదర్వైజ్ డైరెక్ట్ గా టూల్ బార్ లోపల దాని అడ్రస్ మెన్షన్ చేయొచ్చు. natboard.edu.in natboard.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్. ఇందులో ప్రతి ఇయర్ ప్రతి కంట్రీలో ఆ కంట్రీలో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పాస్ పర్సంటేజ్ ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇంతకన్నా ట్రస్టెడ్ వెబ్సైట్ లేదుగా. సో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎవరిని కాదు, దాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అది ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి దానికన్నా ట్రస్టెడ్ ఇంకేమీ ఉండదు. సో ఆ వెబ్సైట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎగ్జామినేషన్స్, ఇప్పుడు ఎఫ్ఎంజీ అనేది ఒక ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామినేషన్స్కి వెళ్ళాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ఎంజీ మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఎఫ్ఎంజీ రిజల్ట్స్ కాబట్టి ఎఫ్ఎంజీ మీద క్లిక్ చేసి టోటల్ గా పైకి స్క్రోల్ డౌన్ చేస్తే బాటమ్ లెవెల్లో గత 10 సంవత్సరాల నుంచి ఏ కంట్రీలో
ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీలో FMG పాస్ పర్సెంటేజ్ ఎంత ఉన్నదని క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ఇంత కరెక్ట్ గా వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిందే మన స్టూడెంట్స్ కు ఒక రెఫరెన్స్ ఉండాలి, బయటికి వెళ్తున్న స్టూడెంట్స్ కు ఒక రెఫరెన్స్ ఉండాలి. వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు చూసే బాధ్యత స్టూడెంట్ పేరెంట్ మీద ఉంటుంది. దాన్ని ఎవరు కూడా సో ఇంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. ఈవెన్ ఒక రిప్రజెంటేటివ్ ఏ కంట్రీని రిప్రజెంట్ చేసినా, అందులోనే ఏ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసినా అని మా దగ్గర FMG పాస్ పర్సెంటేజ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఉన్నది, ఈ ఇయర్ లేటెస్ట్ గా అప్లోడ్ చేసి ఇంతనని చెప్పాల్సిన బాధ్యత రిప్రజెంటేటివ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చూసుకొని వెళ్లాల్సిన బాధ్యత స్టూడెంట్ కు ఉంటుంది. అంతేగాని బిల్డింగ్ బాగున్నది, ఈ కంట్రీ బాగున్నది, వీళ్ళు అక్కడ నుంచి ఏదో పంపిస్తున్నారు అది పంపిస్తున్నారు అన్నీ ఉన్నా కానీ FMG పాస్ పర్సెంటేజ్ లేకపోతే ఇక్కడికి వచ్చిన రానిపోతే వేస్టే కదా. సో ఆ విధంగా మీరు లేటెస్ట్ గా FMG పాస్ పర్సెంటేజ్ కంట్రీ వైజ్ ఇన్స్టిట్యూట్ వైజ్ డౌన్లోడ్ చేసి అక్కడ అప్లోడ్ చేసినది వచ్చేసి 2022. సో ఈ విధంగా మనము ఈ డాక్యుమెంట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. టోటల్ PDF ఉంటుంది. సో అన్ని కంట్రీస్ సంబంధించిన అన్ని యూనివర్సిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే దీంతో పాటు ఆ కంట్రీని ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసే పర్సన్ కూడా ఏజెన్సీ కూడా ఇక్కడ ఉండాలి, లేకపోతే సర్వీసెస్ ఉంది. ఇటు రిప్రజెంట్ చేసే ఆ కంట్రీని రిప్రజెంట్ చేసే ఏజెన్సీ ఉండాలి, ఏజెంట్ ఉండాలి, రిప్రజెంటేటివ్ ఉండాలి, ఆ యూనివర్సిటీ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దాని యొక్క పాస్ పర్సెంటేజ్ FMG పాస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటే అప్పుడు డెఫినెట్ గా స్టూడెంట్ కు సర్వీసెస్ ఉంటాయి, కంట్రీ బాగుంటుంది, యూనివర్సిటీ బాగుంటుంది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఏదైతే 4.5 years ఆఫ్ కోర్స్ ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉందో అది కంప్లీట్ చేసిన ఫస్ట్ అటెంప్ట్ లోపల FMG క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో భాగంగా మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ GMD. టోటల్ గా జార్జియాలో తీసుకుంటే 15 యూనివర్సిటీస్ యాజ్ పర్ ఈ డాక్యుమెంట్ ప్రకారం, ఈ రెఫరెన్స్ ప్రకారం 15 యూనివర్సిటీస్ నుంచి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. ఇందులో యూనివర్సిటీ GMD టాప్ సెకండ్ లో ఉంది. సరే ఫస్ట్ కి వెళ్ళొచ్చు కదా, సెకండ్ కి ఎందుకు వెళ్ళాలి అంటే టాప్ ఫస్ట్ లో ఉన్న దాని ఫీజు చాలా ఎక్కువ, $8,000 per year అంటే దాదాపుగా 40 lakhs ప్లస్ అవుతుంది. ప్లస్ ఫుడ్ అకామిడేషన్ అవన్నీ కూడా దానికి ఎక్స్పెన్సివ్ ఉన్నది, వాళ్ళ ఓన్ హాస్టల్ కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉన్నది. సో దాదాపు 60-70 లక్షలు అయినా ఆ డబ్బుతో ఇక్కడనే కొనొచ్చు. సో ఇక్కడనే మనకు దొరికిపోద్ది. సో దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే యూనివర్సిటీ GMD ఉన్నది. సో యూనివర్సిటీ GMD FMG పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 47.97. 47.97 అంటే ఆల్మోస్ట్ 50%. సో ఫస్ట్ అటెంప్ట్ లోపల అరౌండ్ 50% పాస్ అయినంటే నెక్స్ట్ అటెంప్ట్ లోపల ఇంకో 6 months లోపల అందరు పాస్ అయిపోతారు. సో ఇంత ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఉన్నది కాబట్టి ఏ స్టూడెంట్ వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్ లో అయ్యేదాన్ని. సో మొత్తానికి ఒక్క లైన్ లో చెప్పాలి అంటే అబ్రాడ్ లో MBBS చేయాలనే కళ సాకారం కావాలి అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కి అప్రోచ్ అవుతే చాలా అంటారు, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది